తెలుగు రాష్ట్రాల్లో లేడీ అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్ ఇష్యూ రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ఇప్పటికే పలు వివాదాలకు మూలకారణమైన అఘోరీ గురించి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో డిబేట్స్ కూడా జరుగుతున్నాయి. ఈ క్రమంలో లేడీ అఘోరీ గురించి ఓ ఛానల్లో జరుగుతున్న చర్చలో కృష్ణశర్మ, అనలిస్ట్ కృష్ణకుమారి, ఆర్జే శేఖర్ భాష, మరో అనలిస్ట్ లేడీ అఘోరీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చర్చించారు. ఈ క్రమంలో కృష్ణశర్మ మాట్లాడుతూ, కొందరు ఈజీ మనీకి ఆశపడి అఘోరీ ట్రాపులో పడ్డారు. అఘోరాలు వామాచారం పాటిస్తారు. అఘోరాకు కావాల్సినంత డబ్బు ఉంది. అఘోరాలు ఎప్పుడూ వామాచారం పూజలు చేస్తారు. ఈ విధానంలో క్షుద్ర పూజలు, దిగంబర పూజలు, నగ్న పూజలు, వివిధ శరీర భాగాల పూజలు చేస్తారు. వీటిల్లో యోని పూజ అనేది చాలా పవర్ఫుల్. ఇప్పటికీ ఈ పూజలు చాలామంది చేస్తారు. ఈ పూజలో లేడీ అఘోరీ ఎక్స్పర్ట్. ఈ యోని పూజ చేయటం వల్ల కొన్ని రకాల కోరికలు తీరుతాయి అనే సంప్రదాయం పురాతన కాలం నుంచి ఉంది. ఇప్పటికీ కొంతమంది నమ్ముతారు కూడా. ఈ పూజలు చేసి కొంతమంది విజయం సాధించారు కూడా అంటూ కృష్ణశర్మ చెప్పి హీరోయిన్ రష్మిక మందన యోని పూజ చేయించుకుంది. ఆ పూజ చేయించిన తర్వాత రష్మిక మందన టాప్ హీరోయిన్ అయింది. ఇప్పుడు స్టార్ రేంజ్లో ఉంది అన్నారు కృష్ణశర్మ. అంతేకాదు, రష్మిక మందన వేణుస్వామి దగ్గర నగ్న పూజలు, కొన్ని రహస్య పూజలు చేయించుకుందని కృష్ణశర్మ సంచలన కామెంట్స్ చేశారు. భారీ స్థాయిలో ఈ పూజ చేసినందుకు రష్మిక లక్షల రూపాయలు వేణుస్వామికి ఇచ్చిందన్నారు కృష్ణశర్మ. వెంటనే యాంకర్ మాట్లాడుతూ, ఈ నగ్న పూజలు చేయించుకున్న వారికి ఏం లాభం ఉంటుంది అని అడగ్గా కృష్ణశర్మ, ఈ పూజలు చేయించుకున్న వారికి జనాకర్షణ వస్తుంది. ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలు ఈ పూజలు చేయించుకుంటారు అని చెప్పగా అనలిస్టు కృష్ణకుమారి, దీన్ని మీరు నమ్ముతున్నారా అని కృష్ణశర్మ గారిని అడగ్గా, నేను ఖచ్చితంగా నమ్ముతాను. మీకు ఎగ్జాంపుల్ చెబుతాను. నాకు తెలిసిన వారికి 20 సంవత్సరాల నుంచి ఒక ల్యాండ్ ప్రాబ్లం ఉంది. ఎంత ప్రయత్నించినా ఆ ప్రాబ్లం సాల్వ్ కాలేదు. కానీ ఇటువంటి పూజ చేయగానే 10 రోజుల్లో ఆ ప్రాబ్లం తీరిపోయింది అంటూ చెప్పగా, ఇటువంటి పూజలు చేయించుకున్నవారు ఎవరైనా మీకు తెలుసా అంటే, ఈ పూజలన్నీ చాలా రహస్యంగా జరుగుతాయి. మీకు ఎగ్జాంపుల్ కావాలంటే, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పార్టీ పెట్టిన టైంలో ఎన్టీఆర్ గారు ఈ పూజలు చేశారని అంటారు. ఆ ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. ఎన్టీఆర్ శవపూజ చేశారు. అర్ధరాత్రి 12 గంటలకు శవం మీద కూర్చొని పూజ చేస్తే అధికారం వస్తుందని నమ్ముతారు. ఈ విషయం మీద కృష్ణగారు ఈ కాన్సెప్టుతోనే మండలాధీశుడు అనే సినిమా తీశారు. అనగా ఎనలిస్టు కృష్ణకుమారి అండ్ ఆర్జే శేఖర్ భాష వ్యతిరేకించారు. కృష్ణకుమారి ఇది పూర్తిగా సైన్స్కు వ్యతిరేకమంటూ కొట్టిపడేశారు. వెంటనే కృష్ణశర్మ, ఇక్కడ పాయింట్ అది కాదు. ఈ పూజ చేసిన తర్వాత ఎన్టీఆర్ చీఫ్ మినిస్టర్ అయ్యారా లేదా అంటూ వాదించారు. వెంటనే, అయితే మీ దృష్టిలో అఘోరీ కరెక్టే అంటారు. అఘోరీకి నిజంగానే శక్తులు ఉన్నాయా అని కృష్ణకుమారి ప్రశ్నించగా, వెంటనే కృష్ణశాస్త్రి మాట్లాడుతూ, అఘోరీని ఎనాలిసిస్ చేశాం. స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాసినప్పుడు ఒక స్టూడెంట్ డిస్టింక్షన్లో పాస్ అయితే కొందరు ఫస్ట్ క్లాస్లో, ఇలా స్థాయిని బట్టి పాసవుతారు. అలాగే అఘోరీ కూడా పూర్తి స్థాయిలో అఘోరీ కాలేదు. తన కోర్సుని మధ్యలో డిస్కంటిన్యూ చేసింది అంటూ వాదనలు జరిగాయి. ఇదిలా ఉంటే, తాజాగా రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ మహిళను యోని పూజ పేరుతో లేడీ అఘోరీ మోసం చేసి 10 లక్షల రూపాయలు తీసుకుందంటూ ఆరోపణలు రావటంతో ఈ వ్యవహారం మరింత హాట్ టాపిక్గా మారింది. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలానికి చెందిన ఓ మహిళా నిర్మాత పోలీసులను ఆశ్రయించి లేడీ అఘోరీ శివవిష్ణు బ్రహ్మ అట్లూరి తనను మోసం చేసిందని ఫిర్యాదు చేశారు. 6 నెలల క్రితం లేడీ అఘోరీతో పరిచయం ఏర్పడిందని, ఆమె మాటలు నమ్మి యోని పూజకు అంగీకరించానని బాధితురాలు చెప్పింది. ఈ మేరకు పోలీసులు లేడీ అఘోరీపై కేసు నమోదు చేశారు. అయితే బాధితురాలు తన ఫిర్యాదులో తెలిపిన వివరాల ప్రకారం 6 నెలల క్రితం లేడీ అఘోరీతో పరిచయం ఏర్పడింది. 2 నెలల తర్వాత పొద్దుటూరులోని ప్రగతి రిసార్ట్స్కు డిన్నర్కు వచ్చినప్పటి నుంచి లేడీ అఘోరీ తరచూ ఫోన్ చేస్తూ వ్యక్తిగత విషయాలు తెలుసుకునేది. ఒకసారి యోని పూజ చేస్తే అంతా మంచి జరుగుతుందని నమ్మబలికింది. ఆమె మాటలు నమ్మి పూజకు అంగీకరించింది బాధితురాలు. అయితే పూజ ఖర్చుల కోసం ముందుగా 5 లక్షలు లేడీ అఘోరీ అకౌంట్లో వేసింది ఆమె. ఆ తర్వాత పూజ కోసం యూపీలోని ఉజ్జయినిలో ఫామ్ హౌస్కు తీసుకెళ్లి పూజ చేసింది అఘోరీ. మరుసటి రోజు మరో 5 లక్షలు తన అకౌంట్లో వేయాలని, లేకపోతే పూజ విఫలమై కుటుంబం నాశనమవుతుందని బెదిరించింది. అఘోరీ మాటలకు భయపడిపోయిన బాధితురాలు మరో 5 లక్షలు అకౌంట్లో వేసింది. ఇలా లేడీ అఘోరీ మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.